హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది మరొక ట్రావెల్ బ్లాగ్ అండి. రిలేటివ్స్తో కలిసి రాయగడ వెళ్దాం అనుకున్నాం. ఇది ట్రైన్లో మనం వెళ్తుంటే టెంపుల్ వ్యూ అనేది ఫస్ట్ మనకు కనిపిస్తుంది. నేనైతే పార్వతీపురం నుండి వెళ్ళాను కదా, ఫస్ట్ టెంపుల్ వ్యూ కనిపించిన తర్వాత మనం రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ వేరే రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మీట్ అయ్యి అందరం కలిసి టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. రాయగడకి పార్వతీపురం నుండి ట్రైన్లో అయితే ఒక 40 minutes అలా ఉంటుందండి. బై రోడ్ అయితే 1.5 hours అలా పడుతుంది. స్టేషన్ అయితే బాగా డెవలప్ చేశారు. బై రోడ్ వెళ్ళడమే చూడడం, రైల్వే స్టేషన్ని చూసి చాలా ఇయర్స్ అయింది. బాగా డెవలప్ చేశారు. వెయిటింగ్ హాల్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫెసిలిటీస్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. అందరం కలిసి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. రైల్వే స్టేషన్లో ఇలా అమ్మవారి ఫోటో పెట్టారండి. రైల్వే స్టేషన్ నుండి ఆటోలో టెంపుల్ వరకు అయితే వెళ్ళాం. ఈరోజు సండే, ఇంకా కార్తీక మాసం ఎండ్ అయిపోయింది కదా, అందరూ మొక్కులు తీర్చుకోవడానికని మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారండి. చాలా రష్గా ఉంది. మజ్జిగౌరమ్మ తల్లి చాలా స్వచ్ఛమైన తల్లి. అమ్మవారి గురించి అయితే తెలియని వారు ఉండరు. ఆంధ్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తుంటారు. అమ్మవారి గురించి తెలుసుకుందామండి. 15వ శతాబ్దంలో నందపూరి వంశానికి చెందిన రాజు విశ్వనాథ్ దేవ్ రాజు గారు ఒక కోట నిర్మించారనమాట. ఆ రాజుగారికి 108 మంది భార్యలు, అయితే ఒక్కరికి కూడా పిల్లలు లేరు. అతను ఆ కోటకి మధ్య గదిలో అమ్మవారిని పెట్టి పూజించేవారంట. కోటకి మధ్య గదిలో అమ్మవారిని పెట్టి పూజించడం వల్ల మధ్య గైరియానిగా పిలిచేవారు. తరువాత 1538లో గోల్కొండ పాలకుడు రాజు పైన దండయాత్ర చేసి విశ్వనాథ్ దేవుని హతమార్చారనమాట. ఆయన మరణం తరువాత ఈ 108 మంది భార్యలు కూడా ఆత్మార్పణ చేసుకొని చనిపోతారు. రాజుగారు చనిపోయిన తరువాత కోటని కూడా కూల్చేస్తారు. అప్పుడు ఆ కోటలో ఉండే అమ్మవారికి ఎటువంటి సంరక్షణ జరగకుండా, పూజలైతే అందుకోకుండా ఉంటారు. 1930లో విజయనగరం నుండి రాయ్పూర్ వరకు బ్రిటిషర్స్ రైల్వే లైన్ని నిర్మిస్తారు. చెప్పాను కదండి, 108 భార్యలు ఆత్మార్పణ చేసుకున్నారని. ఆత్మార్పణ చేసుకున్న దాన్ని సతికుండ అంటారన్నమాట. మీరు చూస్తున్నది అదే. ఆ రైల్వే లైన్ నిర్మించినప్పుడు, బ్రిటిషర్స్ నిర్మించిన రైల్వే లైన్ ఉంది కదా, అది నిర్మిస్తున్నప్పుడు ఫస్ట్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుండగా ఆ వంతెన అనేది కూలిపోతుందనమాట. అమ్మవారు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న బ్రిటిష్ వారి కలలో కనపడి, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళలో ఒకరి కలలో కనబడి, నాకు ఇక్కడ గుడి నిర్మించండి అని చెప్తారు. దర్శనం అయిపోయిందండి. దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత మేమేమైతే మొక్కులు చెల్లించుకున్నామో ఆ కోడి ఉంది కదా, టెంపుల్ దగ్గరలో వండుకోవడానికి స్టవ్, ఇంకా వంట పాత్రలు అవి రెంట్కి దొరుకుతున్నాయండి. అలా కాదు అనుకుంటే మనం మొక్కు చెల్లించిన కోడి ఉంటుంది కదా, దాన్ని బాగు చేయించి వంట చేసేవారికి ఇస్తే వారు మనకు ఆ రోజు లంచ్ ప్రిపేర్ చేసి పెడతారనమాట. ఇక్కడ ఎవరో ఘటం పట్టుకొచ్చి వాళ్ళు మొక్కు చెల్లించుకుంటున్నారండి. కంప్లీట్ అయిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న కొన్ని టెంపుల్స్కి వెళ్ళాం.
అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరికొంతమందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.